Yeah, so we have come across a lot many things uh, like data types. Okay, but thing is, uh, ఈరోజు ఎక్కువ థియరీ టాపిక్ ఉంటుంది బట్ ఇట్ విల్ క్లారిఫై లాట్ మెనీ థింగ్స్. యూ నీడ్ టు కీప్ యువర్ మైండ్ ఓపెన్. వీటిని చూసిన తర్వాత డాటా టైప్స్ని చూసిన తర్వాత ఐ నో యూ షుడ్ హ్యావ్ సమ్ క్వైరీస్. మీకు కొన్ని డౌట్స్ రావాలి. ఓకే, ఎనీ హౌ వీ హ్యావ్ సీన్ లాట్ మెనీ థింగ్స్. సే టోకెన్స్. కంప్యూటర్స్లో మనం వాడుకునేటువంటి టోకెన్స్, ప్రోగ్రామింగ్లో మనకు పనికొచ్చే ఫస్ట్ టోకెన్ కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఇంపార్టెంట్ వర్డ్స్. వేరియబుల్స్ అంటే రిజర్వ్డ్ మెమరీ. And we have lot many special symbols with their specific names. And we have seen identifiers. Identifiers are names given, that's it. And then we come across data. Data users డాటాని ఎలా పిలుస్తారు, డాటాని ఎలా అర్థం చేసుకుంటారు, డేటాబేస్ ప్రొఫెషనల్స్ ఎలా అర్థం చేసుకుంటారు, ప్రోగ్రామర్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, అండ్ డాటాని ఇన్ఫర్మేషన్గా మార్చాలంటే ఏం చేయాలి. అండ్ రకరకాల డాటా టైప్స్ ఉన్నాయి. అవసరాన్ని బట్టి ఆ డాటా మీద న్యూమరిక్ ఆపరేషన్స్ చేయాలి అనేసి, అరిథమెటిక్ ఆపరేషన్స్ లాంటివి చేయాలి అంటే న్యూమరిక్గా ట్రీట్ చేస్తాం. లేదు అంటే దాన్ని మనం టెక్స్ట్గా ట్రీట్ చేస్తామని చెప్పుకున్నాం. సో డాటా టైప్స్ ఎందుకు పనికి వస్తాయి? టు ప్రొవైడ్ ప్రాపర్ ట్రీట్మెంట్ టు డాటా. ఎక్కడ వాడాలి? వేరియబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు వాడాలి. ఎలా వాడాలి? ప్రతి డాటా టైప్కి ఒక కీవర్డ్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి వాడతాం. సో ఇప్పుడు డాటా టైప్ యొక్క స్పెసిఫికేషన్స్ ఇవి. సో వీ హ్యావ్ క్యారెక్టర్, ఇంటిజర్, ఫ్లోట్, డబల్. బేసిక్గా 4 డాటా టైప్స్ ఉన్నాయి సి లాంగ్వేజ్లో. ఫర్దర్ జావాలోకి వెళ్తే అక్కడ ఒక 8 డాటా టైప్స్ ఉంటాయి. పైథాన్లోకి వెళ్తే ఇంకా కొన్ని ఉన్నాయి. ఆ ఆ లాంగ్వేజ్ అవసరాన్ని బట్టి వాడు ఆ స్పెసిఫిక్ టైప్స్ని తయారు చేసి పెట్టాడు. ఇప్పుడు క్యారెక్టర్ డాటా టైప్ అంటే ఇట్ ఆక్యుపైస్ 1 byte. ఇంటిజర్ డేటా టైప్ వేరియబుల్ డిక్లేర్ చేస్తే దట్ వేరియబుల్ ఆక్యుపైస్ 2 bytes ఇన్ మెమరీ. ఫ్లోట్ అయితే 4 bytes, 8 అయితే డబల్ అయితే 8 bytes అని చెప్పుకున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత ఇంకేమైనా డౌట్స్ వస్తున్నాయా? మీకేమైనా డౌట్స్ వస్తున్నాయా? అదే ఐ టెల్ యూ. పరమ బోరింగ్ టాపిక్ అని అనిపించవచ్చు, కాకపోతే దిస్ ఈస్ ది కోర్ టాపిక్. ఈ టాపిక్ అర్థం అవ్వకుండా నో వన్ కెన్ బికమ్ ప్రొఫెషనల్. అట్లీస్ట్ నాకు ఇది బాగా వచ్చు అని చెప్పుకోవాలంటే ఇది బాగా అర్థం అవ్వాలి. యా, ఇప్పుడు వీటిని చూస్తే మీకేమైనా అడగాలని అనిపిస్తుందా? యా నవ్యశ్రీ. No, sir. ఏం డౌట్స్ రాలేదా? వెరీ నైస్. యా తబస్సుమ్, ఎనీ డౌట్స్? సార్ క్యారెక్టర్ లో టెక్స్ట్ డేట్ అలా ప్లస్ ఆర్ మైనస్ రాదు సార్. కదా. బట్ కెపాసిటీ దాంట్లో -128 to 127 వచ్చింది. యా నవ్యశ్రీ, కరెక్ట్ కదా. Yes, sir. ఏదో ఇంటిజర్ అంటే నంబర్ అంటే ఏదో ఇలా నంబర్లు చెప్పుకున్నాం, బాగానే ఉంది. ఫ్లోట్ అంటే ప్రెసిషన్స్ ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓకే. ఏదో 6 ప్రెసిషన్స్ అన్నారు, 3.4 అన్నారు. ఇక్కడ 32,768 పాయింట్ అని అనలేదు. ఇక్కడ 1.7. ఓకే, ఇవన్నీ మీనింగ్ఫుల్ గానే ఉన్నాయి, కానీ ఇదేదో సంథింగ్ అర్థం పర్థం లేని విషయం అయినట్లుంది. కరెక్టా కదా? ఎస్ సార్. యా శిల్ప, వాట్ యు సే? Sir. యా లిఖిత్, ఎనీ ఐడియా ఆన్ దిస్? వాట్ ఈస్ దిస్? అలా ఎలా నంబర్లు ఎలా చెప్పినారు? You please don't open ChatGPT, ask ChatGPT, and yeah, it is the correct answer, right? Million times better answer. I don't know. Then ChatGPTని అడిగి అక్కడ ఏందో వాడేదో చెప్తే దాన్ని ఒక షార్ట్ కట్ ఫైండ్ అవుట్ చేయడం కంటే దిస్ కుడ్ బి ది బెటర్ ఆన్సర్, రైట్? ఓకే, ఐ టైప్ సంథింగ్. యా తబస్సం, అక్షర.
కాస్త దీన్ని చదివి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. In system, in keyboard, each key has a code number called ASCII code. When user hits the key in keyboard, its corresponding ASCII code is converted into binary system and then transferred into system at the destination. The code number is converted back into its corresponding symbol and presented to user. Yeah, తబస్సం అక్షర Yes, sir. ఈ పేరాగ్రాఫ్ అర్థమైందా? No, sir. వెరీ నైస్. యా అక్షర. No, sir. యా నవ్యశ్రీ. సార్ కీబోర్డ్ లో ఉండే కీస్ ని ASCII కోడ్ లో కన్వర్ట్ చేసుకుంటుంది సార్. ఎవరు? మనం కన్వర్ట్ మేము చేస్తామా? టైప్ చేసినా కానీ మనం కన్వర్ట్ సిస్టమ్ కన్వర్ట్ చేసుకుంటుంది ASCII సిస్టమ్ కోడ్ లో. ASCII కోడ్ లోకి సిస్టమ్ కన్వర్ట్ చేసుకుంటుందా? ఈజ్ అ బిగ్ క్వశ్చన్, రైట్? ఎస్ సార్. సిస్టమ్ కన్వర్ట్ చేసుకుంటుందా? రైట్. ఓకే. ఎస్ సార్. ఫర్దర్ ఇంకేమైనా అర్థమైందా? అంటే బైనరీ కోడ్ అంటే 0101 అలా వస్తాయి కదండి సార్ నెంబర్స్. ఆ, అందుకు సిస్టమ్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లో అది ASCII కోడ్ ద్వారా చేస్తుంది. సిస్టమ్ కి ఏది అర్థం కాదురా, ఎందుకంటే సిస్టమ్ కి బుర్ర లేదు కాబట్టి సిస్టమ్ అర్థం చేసుకుంది. సిస్టమ్ పని చేస్తుంది. సిస్టమ్ బైనరీ సిస్టమ్ తో పని చేస్తుంది అనాలే కానీ సిస్టమ్ అర్థం చేసుకుంటుంది ఈజ్ రాంగ్ స్టేట్మెంట్, రైట్? అది మనం తప్పుగా అర్థం చేసుకుంటాం అలా. ఓకే సార్. యా లిఖిత్, హ్యావ్ యూ అండర్స్టూడ్ దిస్? యా లిఖిత్. యా నైస్. ఓకే. Let me come up with a concept. So, తబస్సం దోష ఐడియా ఉందా? Yes, sir. ఇలా ట్రయాంగిల్లో ఉంటుంది, రైట్? No, sir. క్యారే దోష ట్రయాంగిల్లో ఉంటుందా? No, sir. మరి ఎస్ సార్ అన్నావు. No, sir, అన్నా sir. అచ్చా, ట్రయాంగిల్ షేప్లో ఏది ఉంటుంది? సమోసా. వెరీ నైస్. సో యూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దిస్ సమోసా అండ్ దోశ, రైట్? దోశ యాక్చువల్గా ఎలా ఉంటుంది? రౌండ్ గా సార్. ఓ, అలా కాదు కానీ ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, రైటా? నౌ మై క్వశ్చన్ ఈజ్ టు నవ్యశ్రీ. Navyasri, I'm asking you question in English. How Yes, sir. does a dosha looks like? వైట్ కలర్ విత్ రౌండ్ షేప్ సార్. With a round shape, right? ఎస్ సార్. Circle shape, right? ఎస్ సార్. Very nice. The same question to Shilpa. శిల్ప, దోశ చూడడానికి ఏ ఆకారంలో కనిపిస్తుంది? ఇప్పుడు తెలుగులో క్వశ్చన్ అడిగాను.
ఏ వాయిస్ అస్సలు వినిపించలేదు. సార్ స్కేల్ సార్. తెలుగులో క్వశ్చన్ అడిగితే మీరు ఇంగ్లీష్లో ఆన్సర్ చెప్తే ఎలా? యా అక్షర దోష చూడడానికి ఎలా కనిపిస్తుంది? సార్ తెలుగులోనా సార్? తెలుగులో క్వశ్చన్ అడిగితే తెలుగులోనే చెప్పాలి. వృత్తాకారంలో ఉంటుంది సార్. వెరీ నైస్ తబస్సం. यस सर. अब सवाल तुम्हारे लिए है। दोषा दिखने में कैसा दिखता है? कौन सा शेप में दिखता है? गोल दिखता सर. వెరీ నైస్. సే యునో పాతకాలంలో పెద్దలు చెప్పేటప్పుడు ఏదో పెద్ద స్టోరీ చెప్పరు. పెద్ద స్టోరీలో ఏ కంటెంట్ చెప్పాలనుకున్నారో దాన్ని పద్యంగా చెప్తారు. ఎందుకంటే పద్యంగా చెప్తే గుర్తుపెట్టుకోవడం ఈజీ, ఒక రిథంలో ఉంటుంది. అర్థమవుతుంది తపస్సు? यस सर. యా నౌ స్టార్ట్ అబ్జర్వింగ్. దోష చూడడానికి గోల్. ఓకే, దిస్ ఇస్ వాట్సాప్ ఇంగ్లీష్. రైట్ నవ్యశ్రీ? Yes, sir. ఓకే. సో తబస్సుం, ఇప్పుడు మీ నాన్నగారు నిన్ను పిలిచి ఆశా భాయ్ భూక్ లగియా, హోటల్ జాకే ఎక్ దోశ లేకే ఆవ్ అని అన్నారు. అంటే ఆ, ఆకలిగా ఉందమ్మా, నువ్వు హోటల్కి వెళ్ళి ఒక దోశ తీసుకురా అన్నారు. కాన్సెప్ట్ ఓకే తబస్సుం? यस सर. ఇప్పుడు Yes, హోటల్కి sir. వెళ్ళి ఒక మసాలా దోశ అని నువ్వు అన్నావు అనుకో, వాడు 50 రూపాయలు అన్నాడు, నువ్వు 50 రూపాయలు ఇస్తావు. ఇచ్చిన వెంటనే వాడు దోశ అంటే వాడు ట్రయాంగిల్ షేప్లో చేయడు, వాడు ఇలాగే గోల్గా చేస్తాడు. చేసి తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు నీ చేతులతో దోశని అలాగే వెడల్పుగా, సర్కిల్గా, గోల్గా ఉన్న దోశని అలాగే 2 చేతులతో ఎత్తుకొని ఇంటికి తీసుకొని వస్తావా? No sir. ఆ? మరి ఎలా తెస్తావు? వాళ్ళు ఫోల్డ్ ఓ, చేసి వాళ్ళు కవర్లో పెట్టి ఫోల్డ్ ఇస్తారు సార్, చేసి న్యూస్ పేపర్లో. రైటా? ఎస్ సార్. అంటే ఒక ఎస్ సార్. పేపర్లో పెట్టి ఆ పేపర్ని చుడతాడు, ఆ పేపర్ని ఎస్ సార్. చుడతాడు, ఫోల్డ్ చేస్తాడు. అంటే పేపర్లో వాడు రోల్ చేస్తాడు. రైటా? ఎస్ సార్. ఆ. ఇప్పుడు ఇలా రోల్ చేసిన దోశని నువ్వు ఇంటికి తీసుకొచ్చినావు అనుకో, మీ నాన్నగారికి నువ్వు ఎస్ ఇచ్చినావు, సార్. ఇదిగో నాన్న అని. ఇప్పుడు మీ నాన్నగారు ఆ రోల్ చేసిన దోశని ఏదో అమెరికాలో వాళ్ళు తింటారే అలా నోరు తెరిచి అలా రోల్గా ఉన్న దోశని అలాగే నోట్లో పెట్టుకొని తింటారా? నో సార్. ఆ, మళ్ళీ దాన్ని ఒక మళ్ళీ టర్న్ చేసి దాన్ని మళ్ళీ ప్లేట్లో గోల్గా పెట్టుకొని ఆ కూర అది పక్కకు తీసి పెట్టుకొని దోశ ముక్క తుంచుకొని ఇలాగే తింటారు కదా. ఎస్ సార్. అచ్చు మీ కంప్యూటర్లో కూడా ఇలాగే జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే దీన్ని జాగ్రత్తగా గమనించండి. దోశ హోటల్లో గోల్, ఇంట్లో గోల్, అయి వచ్చింది రోల్. బాగుందా రీతమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. యా నవ్యశ్రీ, రీతమ్మ బాగుందా? Yes, sir. ఏం చెప్పాను నవ్యశ్రీ? వద్దులేండి సార్. హే అలా కాదు. మనం ఐ టెల్ యూ వన్ థింగ్, మనం ప్రపంచంలో చాలా విషయాలకు సిగ్గుపడతాం. రైటా? ఏదో ఇప్పుడు నువ్వు నా కూతురు అనుకో నవ్యశ్రీ, ఏదో నీకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకో, పక్కన అన్నగారు, నేను నిలబడుకొని ఉన్నాను నాన్నగారు లాగా. ఇప్పుడు ఏదో అబ్బాయి తరఫున వాళ్ళు మీ అమ్మాయికి టీ పెట్టేది వచ్చా అంటే మీరు వద్దులేండి నాకు సిగ్గు వేస్తుంది. అదే ఓకే, అక్కడ సిగ్గుపడ్డం కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం, దీనిలో సిగ్గుపడ్డం ఎందుకురా? అలా ఏం కాదు సార్. అయితే చెప్పు చూస్తాం. ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. దోశ హోటల్లో గోల్, ఇంట్లో గోల్, అయి వచ్చింది రోల్. యా తబస్సం? దోశ నవ్వించరి. దోశ హోటల్లో గోల్, ఇంటికి వచ్చింది రోల్, ఇంటికి అయ్యి వచ్చింది రోల్, అయ్యింది గోల్. సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. యా తబస్సం, थोड़ा ज्यादा ध्यान देके అక్షర లిఖిత్. ఎస్ సార్. ఎస్ సార్. ఇది 5. మామూలుగా మనం ప్రాక్టికల్ లైఫ్లో దీనిని 5 అని పిలుస్తాం. కానీ మన కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే అది జీరోస్ వన్స్తో పనిచేస్తుంది. జీరోస్ వన్స్తో పనిచేస్తే దానిని మనము బైనరీ సిస్టమ్ అని పిలుస్తాము. బైనరీ అంటే 2 డిజిట్లు మాత్రమే వాడే సిస్టమ్. రైటా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే.
అంటే ఇప్పుడు దీన్ని బైనరీ సిస్టంలో ఎలా కన్వర్ట్ చేయాలి అంటే మామూలుగా బైనరీ కాబట్టి రెండుతో డివైడ్ చేస్తాం. ఇది కాస్త జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఇంకా మనము ఒక రెండు రకాల నంబరింగ్ సిస్టమ్స్ వాడతాం కంప్యూటర్లో. ఒకటి బైనరీ, రెండు డెసిమల్, మూడు ఆక్టల్, నాలుగోది హెక్సాడెసిమల్ అని. ఓకే, నిదానంగా అర్థం చేసుకుందాం దాన్ని. ఫస్ట్ బైనరీ. బైనరీగా కన్వర్ట్ చేయాలి అంటే ఎలా చేస్తామని అంటే 5ని 2తో డివైడ్ చేస్తాం. సే 2 2s are 4, రిమైండర్ ఈజ్ 1. సే 2 1s are 2, రిమైండర్ ఈజ్ 0. సే ఇంక పోదు కాబట్టి 2 0s are 0, రిమైండర్ ఈజ్ 1. రిమైండర్లన్నీ ఇక్కడ రాసుకుంటాం. ఆర్ యు గెటింగ్ దిస్, నవ్య? ఎస్ సార్. ఫ్రమ్ బాటమ్ టు టాప్ ఇట్ ఈస్ 101 బేస్ 2. ఇప్పుడు 1 ఉన్న చోట పల్స్ ఉంటుంది, 0 ఉన్న చోట పల్స్ ఉండదు. కంప్యూటర్ ఇలా పల్స్, నో పల్స్, పల్స్ అని అర్థం చేసుకుంటుంది మనము 5 అని అంటే. ఆర్ యు గెటింగ్ దిస్? Yes, ఎస్ sir. సార్. వెరీ నైస్. ఇప్పుడు ఇదైతే బాగా అర్థమైంది కాబట్టి 5 అంటే అలా కన్వర్ట్ అయింది, బాగానే ఉంది. క్యాన్ యూ కన్వర్ట్ ఏ ఇంటూ బైనరీ సిస్టమ్, తబస్సుం? No, sir. ఇప్పుడు 5ని ఎలా కన్వర్ట్ చేయాలో నేను చెప్పాను, అలా మీరు 6ని కన్వర్ట్ చేయగలరా లేదా? చేయొచ్చు సార్. 8ని కన్వర్ట్ చేయొచ్చు, 105ని కన్వర్ట్ చేయొచ్చు, 2896ని కన్వర్ట్ ఏని కన్వర్ట్ చేయండి చూస్తాం. ఏకి అనేది ఒక వాల్యూ ఉంటుంది సార్ కీబోర్డ్లో. అలా కాదు, అలా కాదు. ఓకే, ఐ నో దట్ యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్. ఐ హ్యావ్ దిస్ క్వైరీ టు తబస్సం, లిఖిత్ అండ్ అక్షర. చేయలేం సార్. అంటే ఇప్పుడు దీన్ని ఏమో అన్నాం, మనం ఏమన్నాం, దీని పేరేమి? ఏ ఏయ్, స్టార్ సార్. స్టార్ కాదు దాని పేరు, ఆస్టరిక్ ఆస్టరిస్క్. ఆస్టరిస్క్ సార్. ఆస్టరిస్క్. దీని పేరేమి? ఆంపర్సన్. ఇప్పుడు దీన్ని బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేయగలరా? ఇదంతా మీనింగ్లెస్, అది నో కుదరదు. కరెక్టా కదా? సార్. ఎస్ ఎస్ సార్. సార్. యా, తబస్సం కరెక్టా కదా? ఎస్ సార్. ఆ, ఓ యా, నవ్యశ్రీ. ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి, మరి అలా ఎలా జరుగుతుంది ఇది? సార్ ఏకి అలా వాల్యూస్ ఉన్నాయి కదా సార్, దాని ద్వారా చేయొచ్చు బైనరీ కోడ్. ఏమంటారు వాటిని? నేమ్ గుర్తు రావడం లేదు సార్. ఆ, కాబట్టి సో కంప్యూటర్ తయారు చేసిన వాడు ఏం చేసినాడు అంటే, ప్రపంచంలో ఎవడైనా కంప్యూటర్ తయారు చేయని, కంప్యూటర్ తయారు చేస్తే దానికి ఒక కీబోర్డ్ పెడతాడు. ఈజ్ ద ఫస్ట్ కాన్సెప్ట్. అక్షర ఓకే? ఎస్ సార్. కీబోర్డ్ పెట్టినాడు అంటే కీబోర్డ్లో ఏబిసిడీలు ఇవన్నీ కూడా ఉంటాయి, స్పెషల్ సింబల్స్ అన్నీ. ఇప్పుడు ఈ సింబల్స్ అన్ని బైనరీ సిస్టంలో కన్వర్ట్ చేయాలంటే కష్టం కాబట్టి వాడు ఏం చేశాడు అంటే ప్రతి సింబల్కి ఒక కోడ్ నంబర్ ఇచ్చాడు. కాన్సెప్ట్ ఓకే? ఎస్ సార్. నౌ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ కోడ్ నంబర్ వచ్చి 65. అంటే మీరు కీబోర్డ్లో క్యాపిటల్ ఏ అని మీకు కనిపిస్తుంది, మీరు క్యాపిటల్ ఏ టైప్ చేస్తే దాని కోడ్ నెంబర్ 65 బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి జీరోస్ వన్స్ ఫార్మేట్లో మానిటర్ వరకు పోతుంది, లేదా ర్యామ్ వరకు పోతుంది. ర్యామ్లో మళ్ళీ ఆ బైనరీ సిస్టంలో ఉన్నది 65గా కన్వర్ట్ అయ్యి 65 యొక్క సింబల్ ఏదైతే ఉందో ఏ, అది మానిటర్ మీద కనిపిస్తుంది. అంటే హోటల్లో గోల్, ఇంట్లో గోల్, అయ్యొచ్చింది రోల్ లాగా కీబోర్డ్లో ఏ, మానిటర్ మీద ఏ, మధ్యలో దాని కోడ్ నెంబర్ 65 బైనరీ సిస్టంలో కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ సార్. యా నవ్యశ్రీ? ఎస్ సార్. क्या बोलती है भाई तबस्सुम? ఓకే? ఎస్ సార్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు ఈ నెంబర్ని మనం బట్టి పట్టే పని లేదు. ఏదో క్యాపిటల్ ఏకి 65 అని గుర్తుపెట్టుకుంటే చాలు. మరి క్యాపిటల్ బీకి ఏముంటుంది సార్ అంటే 66 ఉంటుంది. నువ్వు క్యాపిటల్ బి నొక్కినావు అంటే 66 బైనరీ సిస్టంలో 66. కన్వర్ట్ అయ్యి ట్రాన్స్ఫర్ అవుతుంది. కాన్సెప్ట్ ఓకే? ఎస్ సార్. ఓకే, ఈ కోడ్ నెంబర్ని తయారు చేసింది ఎవరు అని అంటే ప్రపంచంలో పని లేని వాళ్ళు అమెరికా వాళ్ళు, కాబట్టి అమెరికా వాళ్ళు తయారు చేశారు.
ఓకే. ఎస్ సార్. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని లొకేషన్స్ ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ బెడ్రూమ్ లాంటి లొకేషన్లో జాగ్రత్తగా గమనించినారనుకోండి, ఫ్యాన్ స్విచ్ 2 స్విచ్లు పెట్టుంటాడు. బెడ్కి దగ్గరగా ఒక స్విచ్, డోర్కి దగ్గరగా ఒక స్విచ్. మనం రూమ్లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ స్విచ్ ఆన్ చేస్తాం, బెడ్ పైన వచ్చి పడుకుంటాం. పడుకొని రాత్రి చలేసింది అనుకో, ఫ్యాన్ ఆపాలి అంటే లేచి డోర్ దగ్గరికి పోయి స్విచ్ ఆపడానికి బదులు 2 వే స్విచ్ అని పెట్టుంటాడు. చూసినారా తబస్సం? నో సార్. ఎప్పుడన్నా చూడండి 2 వే స్విచ్ ఎలా ఉంటుందని అంటే, ఆ, కిందికి ఆన్ చేస్తే అది ఆన్ అవుతుంది. ఆ, ఇంకొక చోట వెళ్ళి మీరు కిందికి ఆన్ చేస్తే టక్కన ఆఫ్ అయిపోతుంది. అంటే రెండు పక్కల మీకు కిందికే ఉంటే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఒక చోట పైకి ఉండాలి, ఒక చోట కిందికి ఉండాలి. అలా ఎలక్ట్రీషియన్ కనెక్ట్ చేస్తుంటాడు. అలా డ్యూయల్ దాన్ని ఏమంటారు అంటే 2 వే స్విచ్ అని అంటారు. 2 వే స్విచ్ సెట్ చేసుకున్నాము అని. ఓకే. ఇప్పుడు అలా 2 వే స్విచ్ ఉందని మనకు తెలియదు అనుకుందాం. మనము స్విచ్ కిందికి నొక్కామనుకోండి, ఆ తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ అయిపోతుంది. అరే అలా ఎలా ఆఫ్ అయిపోయింది, మరి పైకి నొక్కితే ఆన్ అయిందే, మరి కిందికి నొక్కితే ఆఫ్ అయిపోయింది, మన కన్ఫ్యూజన్. ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు అని అంటే ఏం చేయాలి అంటే అన్ని చోట్ల ఒకేలా స్టాండర్డ్గా స్విచ్చెస్ పెట్టుంటే, అంటే ఈవెన్ మామూలు స్విచ్ కూడా రివర్స్లో కనెక్ట్ చేసినాడు అనుకోండి ఎలక్ట్రీషియన్, రివర్స్లో కనెక్ట్ చేస్తే కూడా మనకి ప్రాబ్లం వస్తుంది. ఆఫ్ చేస్తే ఆన్ అవుతుంది, ఆన్ చేస్తే ఆఫ్ అవుతుంది. అలా ఉండకూడదు అంటే స్టాండర్డ్ అన్ని చోట్ల ఒకేలా పెట్టాలి. నవ్యశ్రీ కాన్సెప్ట్ రైటా? ఎస్ సార్. అంటే ప్రపంచంలో నా కీబోర్డ్లో క్యాపిటల్ ఏ నొక్కితే 65 వచ్చి, మీ కీబోర్డ్లో క్యాపిటల్ ఏ నొక్కితే ఇంకొక నెంబర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 88, అప్పుడు నా కంప్యూటర్లో ఏ అన్నది మీ కంప్యూటర్లో ఎక్స్ అని కనిపిస్తుంది. అక్షర అర్థమవుతుందా? ఎస్ సార్. అలా జరగకూడదంటే ఏం చేయాలి అంటే, ప్రపంచంలో వీళ్ళు ఏం చేశారు అంటే, అదేదో ఒక ఆర్గనైజేషన్, దాని పేరు ఆన్సీ, ANSI. ఓకే. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేశారంటే, ప్రపంచంలో ఎవడన్నా కీబోర్డ్ తయారు చేయని, కీబోర్డ్లో మేము ఏ కోడ్ నెంబర్లు చెప్పామో ఆ కోడ్ నెంబర్లే పెట్టాలి అని వాళ్ళు ఒక స్టాండర్డ్ కోడ్ నెంబర్ ఇచ్చినారు. సో అమెరికన్స్ ఇచ్చిన స్టాండర్డ్ కోడ్ నెంబర్స్ ఇవి. దేనికి పనికి వస్తాయి అంటే, ఇన్ఫర్మేషన్ని ఇంటర్చేంజ్ చేసుకునేందుకు పనికి వస్తాయి. ఈ పదాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇంటర్చేంజ్ అంటే ఇద్దరి మధ్య జరగాలి. ఎవరా ఇద్దరు అంటే, ఒకటి యూజర్, 2 కంప్యూటర్. వీళ్ళిద్దరి మధ్య ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ ఎలా జరుగుతుందంటే, యూజర్ ABCD అంటాడు, కంప్యూటర్ 65, 66, 67, 68ని ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసినాక మళ్ళీ యూజర్కి చూపించేటప్పుడు ABCD అని చూపిస్తుంది. ఈ సీక్వెన్స్ అర్థమైందా? ఎస్ సార్. యా తబస్సం, నవ్యశ్రీ. అర్థమైంది సార్. యా తబస్సం. లిఖిత్, వాట్ యు సే? గాట్ ఇట్? So let us read back onto the note. In system, in keyboard, each key has a code number called a ASCII. Right? ASCII stands for American Standard Code for Information Interchange. ASCII code అని పిలుస్తారు. When user hits a key in keyboard, its corresponding ASCII code is converted into binary system and then transferred into system. At the destination, the code number is converted back into its corresponding symbol and presented to user. ఇప్పుడు ఈ పేరాగ్రాఫ్ అర్థమైందా? ఎస్ సార్. क्या हो गया तबस्सुम? సైలెంట్. ఎస్ సార్. అర్థమైంది ఇప్పుడు? ఎస్ సార్. నౌ a standard keyboard can produce 256 symbols.
ఇప్పుడు మనం వాడుతున్నది స్టాండర్డ్ కీబోర్డ్. ఏ కీబోర్డ్ అన్నా తీసుకో, ASDFGH అనే అక్షరాలు ఉంటాయి టైప్ మిషన్లో ఉన్నట్లు. అండ్ అన్ని కీబోర్డ్స్లోనూ ఫిక్స్డ్ సింబల్స్ ఉంటాయి. ఇవన్నీ అవి మొత్తం ఎన్ని సింబల్స్ ఉన్నాయంటే, అంటే క్యాపిటల్ ఏ ఒకటి, స్మాల్ ఏ ఒకటి, క్యాపిటల్ బి ఒకటి, స్మాల్ బి ఒకటి, ఆస్టెస్క్ ఒకటి, మైనస్ ఒకటి, అండర్ స్కోర్ ఒకటి, ఇలా మొత్తం 256 సింబల్స్. ఈచ్ కీ ఆర్ సే ఈచ్ సింబల్ ఈజ్ గివెన్ విత్ ఏ కోడ్ నెంబర్. దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. 0 to 255, ఏ టోటల్ ఆఫ్ 256 సింబల్స్. ఓకే, కానీ మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఏం చేశారంటే 256ని సగం చేశారు. దీన్ని సగం చేస్తే ఎంత వస్తుందంటే 128 వస్తుంది. సో 128 నంబర్స్. అదర్వైజ్ when represented with signed values, the 256 is broken into two parts. First half negative numbers and second half are positive numbers. So it is minus 128 to minus 1 negative numbers and 0 to 127 positive numbers, keeping 0 as a first positive number in electronics. సో కంప్యూటర్స్లో 0 is a ఫస్ట్ పాజిటివ్ నెంబర్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూస్తాం. ఇంటిజర్ అంటే ఏదో -32 నంబర్లు బాగానే ఉన్నాయి. మరి ఇక్కడ క్యారెక్టర్స్ అంటే ఏమని చెప్పుకోవాలి? దీనికి రేంజ్, దీని కెపాసిటీ అంటే A to Z, స్మాల్ a to Z, 0, 1, 2, ఓకే, ఇట్లా 0, మళ్ళీ ఇట్లా లిస్ట్ రాసుకుంటూ పోతే అది ఒక పెద్ద లిస్ట్ అవుతుంది. అలా చెప్పుకోవడం కష్టం కాబట్టి ఇక్కడ రేంజ్ ఎలా చెప్పుకున్నాము అంటే వాటి కోడ్ నెంబర్స్తో చెప్పుకున్నాం. ఈస్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ అండర్స్టూడ్ తపస్సు? Yes, sir. అంటే ఎక్కడైతే మనము అంత పెద్ద లిస్ట్ రాసుకొని దాని కెపాసిటీ వీటిలోంచి ఏదైనా ఒకటి పడుతుంది అని చెప్పుకోవడానికి బదులు ఈజీగా ఉంటుందని కోడ్ నెంబర్స్ ప్రకారము చెప్పుకున్నాము. అది క్యారెక్టర్ డేటా టైప్ యొక్క రేంజ్ స్పెసిఫికేషన్. అక్షర, ఇది క్లియర్గా అర్థమైందా? Yes, sir. వాట్ అబౌట్ యూ నవ్యశ్రీ? సార్ ఫుల్గా అర్థమైంది సార్. క్లియర్గా అర్థమైంది కదా? ఎస్ సార్. యా, వాట్ అబౌట్ యూ లిఖిత్? ఓకే. యా శిల్ప? Shilpa, could you follow this? Could you understand this? Yes, sir. యా, వెరీ నైస్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా శిల్ప దీనిలో? నేను దీనిలో మాత్రమే అడుగుతున్నాను. నేను ఇంకా దీని దగ్గరికి రాలేదు. దీనిలో మాత్రమే అడుగుతున్నా. దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? యా, నో డౌట్స్? ఓకే, ఫర్దర్ దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్ ఇచ్చింది ఎవరు అంటే డెనిస్ రిచీ, అంటే సి తయారు చేసిన వాడు. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ డౌట్, ఐ హ్యావ్ ఎ డౌట్. అసలు ఇలా ఎలా ట్రై చేశాడు సార్? అంటే ఆ, ఆ, సినిమాల్లో చూసుంటారు, వాడెవడో హీరో, అక్కడెవరో హీరోయిన్. ఇప్పుడు ఆ హీరోయిన్తో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు.
ఆ హీరోయిన్ ఒక్కొక్కసారి మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి మాట్లాడదు. వీడికి డౌట్ వస్తుంది. వీడు చెట్టు కొమ్మని పీకి వాడి ఫ్రెండ్తో మాట్లాడుతూ, వాడి ఫ్రెండ్ అడుగుతాడు, ఏమరా ఆ అమ్మాయి లవ్ చేస్తుందా అంటే, ఏమో తెలియదురా. మరి ఎట్లా కనుక్కుంటావు, అడగొచ్చు కదా అంటే, లేదురా నాకు భయం వేస్తుంది, సిగ్గేస్తుంది, అమ్మాయిలతో మాట్లాడాలంటే భయం. మరి ఎట్లా డిసైడ్ అవుతా అంటే, వాడు చెట్టు కొమ్మ పీకి దానికుంటే ఆకులు పీకుతూ వస్తాడు. షీ లవ్స్ మీ, షీ లవ్స్ మీ నాట్, షీ లవ్స్ మీ, షీ లవ్స్ మీ నాట్. మొన్న 10th ఇంటర్ ఎగ్జామ్ పాస్ అయినప్పుడు కూడా మీరు చేసి ఉంటారు. ఎగ్జామ్ రాసినాక రిజల్ట్స్ వచ్చే ముందు పాస్ ఆ ఫెయిల్, చెట్టు కొమ్మ పీకేది దాని ఆకులు పీకేది, పాస్ ఫెయిల్, పాస్ ఫెయిల్, లాస్ట్లో ఏ ఆకు వస్తే అదే కరెక్ట్. అలా మీ డెన్నిస్ రుచి అంటే 5 పట్టిందా లేదా, 6 పట్టిందా లేదా, 7 పట్టిందా లేదా, అలా చెక్ చేసి చెప్పాడా, దీన్ని ఎలా చెప్పాడు ఈజ్ మై క్వశ్చన్. నా క్వశ్చన్ అర్థమైందా? ఎస్ సార్. భాయ్ తబస్సుమ్. ఎస్ సార్ అర్థం. యా నవ్యశ్రీ, ఎనీ ఐడియా? నో సార్. గుడ్. ఒకప్పుడు ఐడియా బాగుండేది, ఇప్పుడు జియో బాగుంది. ఓకే. నా మీరే చెప్పండి సార్. నేను చెప్తాను. ఐ డోంట్ లీవ్ రైట్. ఇఫ్ యూ గెట్ ఎ డౌట్ ఐ విల్ క్లారిఫై. ఇఫ్ యూ డోంట్ గెట్ ఎ డౌట్ ఐ రేజ్ ఎ డౌట్ అండ్ క్లారిఫై. ఓకే సార్. ఓకే. బట్ ఏదో నేను చెప్పుకుంటూ పోతే మీరు వింటూ వెళ్ళిపోతే ఈజ్ నాట్, ఇట్ ఈస్ నాట్ ది కరెక్ట్ వే. ఐ వాంట్ యూ పీపుల్ టు థింక్. ఓకే. ఈరోజు ఏమో చాలా స్పీడ్గా టైం గడిచిపోయినట్లు నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మాకు కూడా సార్. రైట్. ఇదే స్పీడ్తో ఆలోచించండి. హౌ, ఎలా కనుక్కున్నాడు, ఇది ఎలా ఎలా ఇచ్చినాడు, ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఈజీ పద్ధతులు ఏమి లేవా, అసలు వాడు ఎలా కనుక్కొని చెప్పాడు ఇది. వీటితో పాటు యూ హ్యావ్ వన్ మోర్ క్వైరీ. ఏదో 1 byte ఈజ్ ఈక్వల్ టు 8 bits, రైటా? ఎస్ సార్. హౌ, అలా ఎందుకు ఇచ్చినాడు? 10 ఇస్తే ఈజీగా ఉండేది కదా. రెడీ 8 ఇచ్చినాడు, అన్నిటికీ తలకాయ నొప్పులు. 10 bytes అని అంటే 1 కిలో బైట్ అని అంటే ఏందో మళ్ళీ 8తో మల్టిప్లై చేసి ఓ చాలా తిక్కగా ఉంటుంది. 10 ఇస్తే ఈజీగా ఉండేది కదా, ఈజ్ మై అనదర్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లు ఆలోచించండి. టుమారో వి గో ఫర్ ఆన్సర్స్ ఫర్ దీస్ 2 క్వశ్చన్స్. తబస్సుమ్ ఓకే? ఓకే సార్. రైట్. స్టార్ట్ థింకింగ్. ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ ఈవెన్. ఇఫ్ యూ గెట్ ఆన్సర్స్ ఇట్ ఈస్ గుడ్. దొరకలేదు అని అంటే ఓకే, టుమారో విల్ కమ్ అక్రాస్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. చలో, హ్యావ్ ఎ గుడ్ డే, విల్ మీట్ టుమారో.